ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. కొద్దిగా పునశ్చరణ చేసుకుంటే మనం మేషం నుంచి మీనం వరకు రాశులు చూస్తున్నాము. లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కూడా కానీ ఏ రాశిలోకి వెళితే ఎటువంటి ప్రీ డామినెంట్ సమస్య మనకి కనిపించవచ్చు అన్నది మనం చర్చించుకుంటున్నాం. అసలు ఎందుకు ఉండాలండి సమస్య? కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే పూర్తిగా ఆరోగ్యవంతుడు ఈ భూమి మీద ఎవరు లేడండి. కారణం ఏంటంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్న చోట మానవ జీవితానికి ఒక డెఫినేషన్ లేదు. పూర్తి యోగులైనా అయిపోవాలి, లేకపోతే ఈ భూమి మీద ఉండదు. మీరు సైంటిఫిక్ గా కూడా ఆలోచిస్తే మన మేధస్సులోని 10% మనకి పూర్తి జీవితకాలంలో మనకి లభ్యమవుతుంది. అందులో బిట్వీన్ 2 to 3% మనం జీవితకాలంలో వాడుకుంటాం. ఒకవేళ 3 నుంచి 4 లోకి వస్తుంటే మనకి ఎందుకు ఇక్కడ ఉండాలనిపించదు. కారణం ఏమిటంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ డిఫరెంట్. మీరు వేరే వాళ్ళతో కలిసి ఉండలేరు, మీరు అవి వెళ్ళిపోతారు. హిమాలయాల్లో దాటేసి అక్కడో ఏదో తపస్సు చేసుకోవాల్సిందే. మనిషి కనిపిస్తే మీకు చాలా విచిత్రంగా ఉంటుంది. కోర్స్ నేనే అక్కడికి వెళ్ళి రాలేదు, కానీ ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 6, 8, 12 ఓనర్స్ లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కూడా కానీ ఏ రాశిలోకైనా వెళితే ఏ సమస్య ఉంటుంది నుంచి ఎంచేత అంటే ఎక్కడో ఏ రాశిలోకి 12 రాశుల మధ్యలోనే ఉండాలి, వాళ్ళు ఎక్కడో వెళ్ళాలి. అంచేత వన్స్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6, 8 and 12, యు ఆర్ ఆల్సో ఇన్వాలంటరీలీ ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లం. మనిషికి ఒక సమస్య లేకుండా, ఆరోగ్య సమస్య లేకుండా ఉండడు. అది ఉత్తరోత్తర వయసు మీద పడ్డాక అది ప్రస్ఫుటంగా ఎలా బయటకు వస్తుంది, అవన్నీ కూడా సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. అయితే ముందరగానే అహో ఇలా ఉంది కాబట్టి ఈ సమస్య తలెత్తవచ్చు, దాని సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అనుకుని అందులో జాగ్రత్త పడడంలో అర్థం ఉంది. అలా అని చెప్పేసి నర్వస్ అయిపోయో ఇలా ఉంది ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి ఇక దాన్ని పట్టుకుని ఆ రకమైన కూర మానేసి కూరలు తినడం అది కాదు. ఇది బేసిక్ గా ఏంటంటే ప్రివెన్షన్ అనేది ఆల్వేస్ మంచిది. కాబట్టి నీ తత్వానికి, నీ జాతకానికి ఈ సమస్య ఉండవచ్చు అన్నది ఒక రీడింగ్ అంత మటుకి. కాబట్టి కొంతమందికి డైరెక్ట్ ఇప్పుడే కనిపిస్తూ ఉంటుంది, కొంతమంది కనిపించచ్చేమో అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది సరే వస్తున్నప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మనం వృశ్చికంలోకి వచ్చాం. అసలు మామూలుగానే ఎస్ట్రాలజీలో ఒక డెప్త్ లేకుండానే వృశ్చికం, స్కార్పియో అంటేనే ఒకసారి తేలు ఎలా ఉంటుందో దానిని గమనించండి. దాని నడక చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. కొద్దిసేపు స్ట్రైట్ గా వెళ్ళి ఆగిపోతుంది. ఇప్పుడు కొడుతుంది పరిగెట్టి అనుకుంటాను, లేదు, సడన్ గా వెనక్కి తిరుగుతుంది, సడన్ గా ఎటు కన్నంలో వెళ్ళిపోతుంది. దాని శక్తి ఎంత, దాని కొండలో ఎప్పుడు కొట్టగలదో మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఇట్స్ మిస్టీరియస్ సైన్ బేసిక్. వృశ్చికంలో గనక 6, 8, 12 సంబంధించిన గ్రహం ఏదైనా వెళ్ళినప్పుడు ఒక విషయం రూఢిగా తెలుసుకోవాలి. అదేమిటయ్యా అంటే ఖచ్చితంగా మీకు ఎదురయ్యే సమస్య ఒక పట్టాన పాలు పడదు. మీరు ఏదో అనుకుంటూ ఉంటారు, మీకు ఏదో తలెత్తుతుంది. నేను ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నానండి, నాకు ఆరోగ్యం సమస్య అక్కడ ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటుందని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచో ఎక్కడో కొట్టి ఆ పర్టికులర్ ఆర్గన్
ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ. ఇకపోతే వృశ్చికంలో మీకు ఏ నక్షత్ర సమూహాలు వస్తాయంటే విశాఖ చివరి పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. నిజం చెప్పాలంటే ఇవి ఎలా ఉంటాయి అంటే అనురాధ, విశాఖ ఇప్పటికే చూసేసాం. అనురాధ 3 నక్షత్రాల సమూహం, ఇది ఓ గొడుగులా ఉంటుంది. జ్యేష్ఠ కూడా అంతే, 3 నక్షత్రాల సమూహం, ఇది కూడా ఒక గొడుగులా ఉంటుంది. ఇకపోతే వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు 6, 8, 12 అధిపతులు ఏ ఆర్గన్ వైపు డాక్టర్ దృష్టి సారించాలి? ఎవరు డాక్టర్ అంటే ప్రస్తుతానికి అస్ట్రాలజర్ అనుకోండి. ఈ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది జనరేటివ్ ఆర్గన్, బేసికలీ జననాంగాలు, స్త్రీ కానీ పురుషుడు కానీ, బ్లాడర్ కూడా. వీళ్ళకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నది వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక వయసులో ప్రాస్ట్రేట్ అన్నది. ఒక విధంగా ఆలోచిస్తే బాడీ యొక్క కంప్లీట్ ఫంక్షనింగ్ ఒక ఇంటగ్రల్ యూనిట్. ఒక్కొక్కటి డిసెక్ట్ చేసి ఇది ఇది అనడానికి లేదు. మీకు అన్ని అవయవాలకి ఉన్న పరిశ్రమ, వాటి ఉత్పత్తి, వాటికి మీదిస్తున్న ఎక్సర్సైజు, బ్లడ్ సప్లై, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అయితే కేవలం ఒక పార్ట్కి ఒక రోగం వచ్చింది అనుకుంటూ ఆ పర్టికులర్ పార్ట్ కోసం ఒక స్పెషలైజేషన్ ఉండొచ్చు ఎంబీబీఎస్ తర్వాత. కానీ ఆ డాక్టర్ కూడా కేవలం దాని గురించి ఏమి ఆలోచించాడు. పల్మనాలజిస్టు, కార్డియాలజిస్టు కలిసి పనిచేస్తూ ఉంటారు. లంగ్స్, హార్ట్ అన్ని రిలేటెడ్. కాళ్ళు వాచేయండి ఒకడికి, కాళ్ళు వాచేయను కానీ అది లివర్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు. కేవలం ఒక అంగమే కాదు కదండి. అలాగా వృశ్చికంలోకి కనుక 6, 8, 12 అధిపతులు వస్తే ఒక అనారోగ్యం అనేది శారీరక సమస్య అంతా తీసుకొచ్చి అక్కడ కల్మినేటింగ్ పాయింట్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఒక ఉదాహరణ చెప్పాం. తర్వాత ఉత్తరోత్తర మనం గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా డీప్ గా కన్ఫిగరేషన్స్ అన్ని చూస్తూ వాటి రెమెడీస్ కూడా చెప్పుకుంటాం కూడా. కానీ ఉదాహరణకి ఈయన శశిగుజరావు ఈ గ్రహాలన్నీ చూసుకుంటూ వెళుతూ సపోజింగ్ చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి. మన ఎవరు అడిగారు హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఎ గుడ్ అండ్ an ordinary astrologer, a bookish astrologer. కర్కాట లగ్నం అనేది దాని యోగకారకుడు కుజుడు. కానీ లగ్నంలో ఉన్న కుజుడు ఉన్నాడు అనుకోండి, కర్కాటకంలో కుజుడు నీచ అవుతాడు, డెబిలిటేట్ అవుతాడు, he loses his strength. మరి కుజుడు యోగకారకుడు లగ్నంలోనే ఉన్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 4, 7, 10 కేంద్రాలు అయినప్పుడు, 5, 9 త్రికోణాలు అయినప్పుడు, త్రికోణాధిపతి కేంద్రంలో ఉన్నా కానీ, కేంద్రాధిపతి త్రికోణంలో ఉన్నా కానీ మంచి రీడింగ్ ఇస్తారు. మరి ఒకటి కూడా కేంద్రమే కదా. యోగకారకుడు డైరెక్ట్ గా ఆయన లగ్నంలో ఉన్నప్పుడు ఏం రీడింగ్ ఇస్తారు కర్కాటకంలో అని ఎవరినన్నా మీరు ప్రశ్నించి చూస్తే అస్ట్రాలజర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మీకు కాంక్రీట్ గా చెబితే కొంత మీరు ముందరికి వెళ్ళొచ్చు ఆయనతో. రెండవది, కవలలు పుడుతూ ఉంటారు కానీ వాళ్ళల్లో ఒక ట్రాక్ కెరియర్ వేరే ఉంటుంది. 8 నిమిషాల గ్యాప్ లో కూడా ఇంకొకడు వేరే ట్రాక్ లో ఉంటుంది వాడి కెరియర్. చూడ్డానికి ఐడెంటికల్ ట్రాక్స్. మరి జాతకంలో అంత తేడా ఉంటుందా? లగ్నం ఒకటే అవుతుంది ఒక్కోసారి. 8 నిమిషాల్లో లగ్నం మారలేదు అనుకుంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఎటువంటి చక్రాల్లోకి వెళ్తారు, లేదా అంత పక్క రీడింగ్ ఎస్ట్రాలజీ ఇవ్వగలుగుతున్నారు? మూడో ప్రశ్న, ఉత్తరోత్తర ఈ మూడింటికి నేను సమాధానం చెప్తాను ఈ సిరీస్ లో. తిథి వారం నక్షత్రం యోగం కరణం అని చెప్తారండి పంచాంగాలు. అందులో యోగం అనేది ఉంది. నక్షత్రకాలం చంద్రబలంతో కలిసిన కాలాన్ని యోగం అంటాం. యోగం అంటే కలిసి ఉండడం, యుగలం. మరి జాతకంలో కూడా చాలా యోగాలు కనిపిస్తాయి. సామాన్యంగా చంద్రుడు బట్టి వచ్చే యోగాలు ఎక్కువ ప్రాక్టికల్ గా మీ ముందరకు వస్తాయి, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది చంద్రుడు బట్టి. ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో చంద్రుడు బట్టి ఏర్పడే తిథులతో కదా మీకు వ్యవహారం ఉండేది. మీరు యాజ్ అన్ అస్ట్రాలజర్ పంచాంగాలలోని తిథివారం నక్షత్రం యోగం కరణంలో ఉన్న యోగాన్ని జాతకంలో ఉన్న మీరు గణించిన యోగాన్ని ఎలా అన్వయించగలుగుతారు? అన్వయం ఉన్నదా, అసలు లేదా, ఉంటే ఏంటి? ఈ 3 ప్రశ్నలు ఒక అస్ట్రాలజర్ని వేసి చూడండి. మీకు ఎటువంటి సమాధానం వస్తుందో మీరు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ గో ఇన్ టు దాట్. కానీ మీరు ఒక జడ్జిమెంట్ చేయగలరు, సరైన సమాధానం సరిగ్గా చెప్తున్నాడా లేదా, తెలుసా తెలియదా, దాన్ని బట్టి యూ కెన్ జడ్జ్ ఆ అస్ట్రాలజర్ ఎటువంటి వాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ అస్ట్రాలజర్స్, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. కానీ ఈ ప్రొఫెషన్లో మోసం ఎక్కువ ఉందండి. ఆ మోసం అంటే ఏమిటి అంటే రెలవెన్స్, అప్లికేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ స్టడీ. మ్యాథమెటిక్స్ లో మళ్ళీ అప్లైడ్ మ్యాథమెటిక్స్. ఇలాంటివి లేని చోట రెమెడియల్ మెజర్స్ అన్న ఒక మాట చెప్పేసి భయపెట్టేసి ఎన్నో జరిపించేస్తూ డబ్బులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంచేత కొన్ని ఫండమెంటల్స్ సామాన్య మానవులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఇకపోతే వృశ్చికానికి మళ్ళీ వద్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఎందుకు నేను స్పెండ్ చేస్తున్నానంటే, నేను చూసిన కేసెస్లో చాలా మిస్టీరియస్గా, అంటే ఈవెన్ సమ్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ద మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు కూడా అనుమానించని పరిస్థితిని ఒక అస్ట్రాలజర్ చెప్పగలుగుతాడు ఈ వృశ్చికం నుంచి. వేర్ టు సస్పెక్ట్, వాట్ టు సస్పెక్ట్, వెన్ టు సస్పెక్ట్. నన్ను అడిగితే ఏ సబ్జెక్ట్ అయినా యాంటిసిపేషన్ తోనే ఉంది. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, మీ ముందర ఎవరో వెళ్తున్నాడు, వాడి టెండెన్సీ, వాడి ప్రొపెన్సిటీ బట్టి వాడు ఎటు టర్న్ అవుతాడు, సడన్ గా ఆగిపోతాడా, లేక మీకు జలకిస్తాడా, లేక ఏం చేయబోతున్నాడు అనేది మీరు యాంటిసిపేట్ చేయలేకపోతే యువర్ నాట్ ఎ గుడ్ డ్రైవర్. మామూలుగా క్లచ్, బ్రేక్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ గుడ్ డ్రైవర్ కి బ్యాడ్ డ్రైవర్ కి డిఫరెన్స్ ఇస్ అబౌట్ యాంటిసిపేషన్. యథార్థ ద్రష్ట అన్నారు ధర్మరాజు గారిని మహాభారతంలో. ఆయన యొక్క డిస్క్రిప్షన్ యథార్థ ద్రష్ట ఏమిటయ్యా, ఎవరయ్యేవాడంటే జరుగుతున్న దానిని అన్వయించుకుంటూ జరిగేది ఎలా ఉండవచ్చు అనేది దర్శించగలిగిన వాడు యథార్థ ద్రష్ట అంటారు. కేవలం ఇప్పుడున్న విషయాన్ని జస్ట్ అనలైజ్ చేసేసి ఇంతే అని చెప్పడం పాండిత్యం అనిపించుకోదు. మీరు వెనకాలది, ఇప్పుడున్న దాన్ని, ముందర దాన్ని, మూడింటిని అన్వయించి చూసుకోగలిగితే మీ యొక్క షార్ప్నెస్ బయటకు వస్తుంది. కానీ ఏ ప్రొఫెషన్ అయినా ఈ వృశ్చికంలో కనుక 6, 8, 12 అధిపతి ఎవరైనా ఉండి
మనిషికి సమస్య క్రియేట్ చేస్తుంటే, ఏమండి మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు, పడుకున్నాక మీకు వచ్చే సమస్యలు ఏమిటి? డాక్టర్ మామూలుగా కొన్ని క్వశ్చన్స్ వేసి టెస్టులు రాసి రిపోర్ట్స్ తీసుకుంటాడు. బట్ ఒక మెడికల్ అస్ట్రాలజర్ అడిగే క్వశ్చన్ వేరే ఉంటుంది. మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంటుంది? మీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంటుంది? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్. యువర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంటుంది? ఈ రెండిట్లో తేడా ఉంటుంది. నేను చెప్పిన పరిస్థితులు అంటే 6, 8, 12 అధిపతులు ఎవరో ఒకరుగా, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ వృశ్చిక రాశిలోకి వెళ్ళారు అంటే, మళ్ళీ 6, 8, 12 అధిపతులు ఉన్నప్పుడు నేను లగ్నాత్తే చెప్తున్నా. వీళ్ళకి 2-3 రోజులు కూడా ఏమీ తినకుండా అలా ఉండగలిగే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రుడు అన్నాడు, ఎంత ఎందుకు తీసుకొచ్చారంటే చంద్రుడు వృశ్చికంలో నీచ అవుతాడు. వృశ్చిక లగ్నానికి యోగకారకుడు చంద్రుడు. అనురాధ జ్యేష్ఠ. ఇది విచిత్రం ఏమిటంటే వృశ్చికానికి అధిపతి కుజుడు. కానీ మీరు కొన్ని నక్షత్రాలు చూడండి, శ్రవణం ఒకటి, పుష్యమి ఒకటి. పుష్యమి అధిపతి శని, మరి ఉండే రాశి కర్కాటకం అధిపతి చంద్రుడు. శ్రవణం అధిపతి చంద్రుడు, ఉండే రాశి అధిపతి శని. వీళ్ళు విలక్షణంగా ఉంటారు. అంటే ది క్యారెక్టర్ ఈస్ ఎక్స్పోజ్డ్, అంటే ఒక బ్యాక్ డ్రాప్ ఏర్పడి దాని ముందర ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు ఈ నక్షత్రాలకు. సిమిలర్లీ ద పర్సన్ హూ ఈస్ అట్ కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ విత్ హిమ్సెల్ఫ్, వాళ్ళలో వాళ్ళు విలక్షణంగా కనిపించాలని కోరుకుంటూ ఆ కాన్ఫ్లిక్ట్ ని సబ్డ్యూ చేసేసే ఒక లక్షణం వృశ్చికంలో కనిపిస్తుంది. జ్యేష్ఠ, అనురాధ. వీళ్ళు తెలియనీరు, వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారు. చంద్రుడు వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు నీచ అవడం వేరే విషయం, అది పక్కన పెట్టండి. కానీ చంద్రుడు కనుక 6, 8, 12 అధిపతి అయ్యి ఉండి వృశ్చికంలో వచ్చాడు అనమాట. అది మనం చర్చించుకుంటాం. వీళ్ళకి గల ఒక మైండ్ సెట్, మనస్సు ఎప్పుడు రిసీడ్ అయిపోయి చిత్ర విచిత్రములైన కళలు వీళ్ళు చూస్తూ, నిద్ర పడితే ఒక విధమైన కళ, నిద్ర లేచాక మళ్ళీ ఎప్పుడో వచ్చిన కళ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రతి అమావాస్యకి, పౌర్ణమి వేళకి వీళ్ళకి చిత్ర విచిత్రమైన అనుభవాలు కలుగుతుంటాయి. వీళ్ళు గింజుకుంటూ ఉంటారు లిటరల్లీ, కానీ చెప్పలేరు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్యూనికేట్. ఇది ఆర్డినరీ డే టు డే లైఫ్ లో అర్థమయ్యేది కాదు. ఓకే, మీరు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అనండి, ఏదైనా అనండి, కానీ ఏదో ఒక అనుభవం ఎక్కడో ఎవరికో జరుగుతున్నదో వీళ్ళకి జరుగుతున్నట్టుగానో అదే ఇసోటరిక్ గా కనిపించే ఒక విషయం చంద్రుడు వృశ్చికంలో ఉన్న వాళ్ళకి. దానివలన జీవితం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల ఒక న్యాచురల్ పాలసీ విల్ బి మిస్సింగ్. న్యాచురల్ పాలసీ అంటే లెట్ మీ డిఫైన్. నలుగురితో పాటు నారాయణ నలుగురితో పాటు వెళ్ళడం లాంటి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇదొక కన్ఫిగరేషన్ అయితే, మీకు సింహలగ్నం వాళ్ళకి కూడా న్యాచురల్ పాలసీ ఉండదు. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ వాళ్ళు ఎందుకు అందరూ చేసే పని వాళ్ళు చేయడం ఇష్టపడరు. దానివల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. బై ద టైమ్ దే రియలైజ్ ద డ్యామేజ్ ఇస్ డన్, విచ్ ఇస్ ఇర్రిట్రీవబుల్. వృశ్చికంలో చంద్రుడి గురించి చెప్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. ఆ మైండ్ సెట్ వలన ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎంటైర్ బాడీ మైండ్ సిస్టమ్ రిలేటెడ్ టు ది సొసైటల్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్
బెడ్ కంఫర్ట్స్ కానీ, వెన్ యూ రిలేట్ టు అనదర్ పర్సన్, ఆ హార్మోనల్ జనరేషన్ ఆర్ రిక్రియేషన్ అందరిలా జరగదు. అందువలన ద జనరేటివ్ ఆర్గన్ సఫర్స్ వెరీ బ్యాడ్లీ. యాక్చువల్లీ ఆ జనరేటివ్ ఆర్గన్ కాదు అక్కడ సఫర్ అవుతుంది, బట్ బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్ గెట్స్ కల్మినేటెడ్ అవుట్ దేర్. అక్కడ ఆ సమస్య ఎదురవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఈ వృశ్చికం దగ్గర ఈ గ్రహాలు ఎటువంటి వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటాయి, దీనిని మళ్ళీ మైండ్ సెట్ సైకాలజీ ఎలా రిలేట్ అయి ఉంటుంది ఆ వ్యక్తి, దాని నుంచి వచ్చే శారీరక సమస్యల దగ్గర ఇంకొకటి 2-3 ఎపిసోడ్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళకి ఇంత మటుకే చెప్తున్నాను. వచ్చే అంకంలో ఇదే వృశ్చికం మీద ఇంకో ఎపిసోడ్ చేద్దాం. థ్యాంక్ యూ.